స్టవ్తో పని లేకుండా మిగిలిపోయిన అన్నంతో ఈరోజు అయితే మనం మురుకులు చేసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్ మనీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మనం అన్నం మిగిలిపోతే వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా నేనైతే ఈరోజు మురుకులు అయితే చేసి చూపిస్తాను. ఎవరు కూడా అన్నం వేస్ట్ చేయకుండా ఏ విధంగా అయితే చేసేయండి. అన్నంతో మురుకులు ఎలా వేస్తారని అనుకుంటున్నారా? వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో అయితే చూడండి, అందరికీ తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో అయితే తెలియజేసేయండి. ఇప్పుడైతే కావాల్సిన ఐటమ్స్ ఏమేమి కావాలనేది చూపిస్తాను, వచ్చేసేయండి. ఎక్కువ ఐటమ్స్ అయితే ఏం అవసరం లేదనమాట. జస్ట్ మనకి రైస్ ఉంటే ఒక 2-3 ఐటమ్స్ ఉంటే మనం మురుకులు అయితే వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే చూపిస్తాను. ఇది వచ్చేసి నైట్ అన్నం అనమాట, మిగిలిపోయిన అన్నము పడేయకుండా ఇప్పుడైతే మురుకులు అయితే వేసేద్దాం మనము. సో అన్నం అయితే వచ్చేసి దాంట్లో కలపడానికి కొద్దిగా జీలకర్ర, వాము, ఉప్పు, వంట సోడా అయితే రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఇవి ఎప్పుడు కలపాలనేది నేను చూపిస్తాను. ఇప్పుడు మనం ఈ అన్నం అనేది మిక్సీకి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీకి అయితే వేసుకోవడం చూపిస్తాను, వచ్చేసేయండి. ఇప్పుడైతే పెద్ద మిక్సీ జార్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు అన్నం అయితే మిక్సీకి వేసేస్తున్నాము. అయితే కొంచెం వాటర్ వేసుకొని మిక్సీకి వేసుకున్నాము. ఒక పెద్ద గిన్నెలోకి తీసుకున్నాం, ఎందుకంటే అవన్నీ వేసి మనం కలుపుకోవడానికి రావాలి కాబట్టి పెద్ద గిన్నెలో తీసుకున్నాం. ఇప్పుడు ఇదే విధంగా మిగిలిన రైస్ అంతా కూడా మిక్సీకి అయితే వేసేసుకుందాము. మిక్సీకి వేసిన తర్వాత మళ్ళీ కలుపుతాము. ఇప్పుడు అంతా కూడా మిక్సీకి వేసుకున్నాం కదా, మనం తీసుకున్న జీలకర్ర, వాము అనేది దీంట్లో వేసి కలిపేసుకున్నాము, వచ్చేసింది. ఇది కొంచెం టైట్ అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని లూజ్ చేసుకోండి, అంటే మనం పిండుతున్నప్పుడు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఎక్కువ లూజ్ ఉండకూడదు, ఎక్కువ టైట్ ఉండకూడదు, చూసుకొని కలిపేసుకోండి, ఓకేనా? ఇప్పుడు అన్నీ కలిపేద్దాం, వచ్చేసేయండి. మనం ఇప్పుడైతే అన్నం మిక్సీకి వేసేసుకున్నాం కదా, మొత్తం పేస్ట్ లాగైతే అయిపోయింది కదా, మనకి చూస్తున్నారు కదా మీరు. ఇప్పుడు ఆ పేస్ట్లోకి మనం తీసుకున్నాం కదా జీలకర్ర, వాము, వంట సోడా, అదేవిధంగా ఉప్పు కూడా 4 తీసుకున్నాము. అవన్నీ ఒకటేసారి వేసేసుకొని నీట్గా అయితే మళ్ళీ కలిపేసుకుంటున్నాను అనమాట. అంటే ఆ పేస్ట్లో మొత్తం కలిసిపోవాలి కాబట్టి. ఒకవేళ మీరు అన్నంలో సాల్ట్ వేసినట్టయితే సాల్ట్ అనేది ఇక్కడ కొంచెమే పడుతుంది. ఒకవేళ అన్నంలో సాల్ట్ వేయకుండా వండిరనుకోండి, కొంచెం సాల్ట్ అయితే ఎక్కువ వేసుకోండి, సరిపోతుంది అనమాట. మరి ఎక్కువ సాల్ట్ అయితే తినబుద్ధి అవ్వదు. నేను అన్నంలో సాల్ట్ వేసిన కాబట్టి కొంచెమే వేసిన, మీరు చూసుకొని వేసుకోండి. అండ్ అదేవిధంగా ఒకవేళ గట్టిగా ఉన్నట్టు అనిపించింది అనుకోండి, కొంచెం వాటర్ వేసుకొని నీట్గా కలిపేసుకోండి. అండ్ తర్వాత వచ్చేసి ఈ విధంగా ఆయిల్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను నేను. మీరు ఆయిల్ ప్యాకెట్ కూడా తీసుకోవచ్చు, పాల ప్యాకెట్ తీసుకోవచ్చు, లేదంటే మనం డిమార్ట్లో ఏమన్నా తెస్తే ఉంటాయి కదా కవర్స్, ఆ కవర్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. దేంతో అయినా వేసుకున్నా కూడా వస్తుంది. నేనైతే ఇక్కడ ఆయిల్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. పైన మొత్తం ఇట్లా నీట్గా స్ట్రైట్గా కట్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిని అయితే దీంట్లోకి వేసేస్తున్నాను అనమాట. కొద్ది కొద్దిగా చూసుకుంటూ నీట్గా అయితే వేసేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ కవర్ పైన అంతా అయ్యిందనుకోండి, మనం వేస్తున్నప్పుడు చేతికి అంతా అంటుకొని నీట్గా రాదనమాట.
సో అందుకోసమని చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇట్లా ఒక్క దగ్గరికి అనేసి ఒక సైడ్ మూలకైతే చిన్నగా హోల్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను అన్నీ రెడీ చేసుకొని మేడపైకి అయితే వెళ్ళిపోయినాను. అంటే ఎండలో పెడదామని అయితే వెళ్ళిపోయినా అనమాట. ఎండలో పెట్టడం వల్ల తొందరగా ఎండిపోతాయి. 1 గంట లేదా 2 గంటలు ఉంచితే సరిపోతుంది ఎండలో. ఒకవేళ నీడలో పెట్టిరనుకోండి ఒక రోజు మొత్తం అయితే పెట్టాల్సి వస్తుంది. అందుకోసమని నేనైతే ఎండలోనే పెట్టిన. ఎండలో పెట్టుకుంటేనే బెస్ట్ అని చెప్తా. ఎందుకంటే మనం వాటర్ వేసి మిక్సీకి వేసినాము అండ్ అదేవిధంగా రైస్ కాబట్టి ఎండలో పెట్టుకుంటేనే తొందరగా ఆరిపోతుంది, స్మెల్ అది రాకుండా ఉంటుంది అనమాట. అండ్ మనం డబ్బాలో అట్లా వేసి పెట్టుకున్నా కూడా పాడవకుండా బూజు రాకుండా అయితే ఉంటాయి. ఇప్పుడు ఇదే విధంగా మొత్తం అయితే అన్నీ వేసేసుకోవాలి నీట్గా. మీకు సైజు కొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా వేసుకోండి, చిన్నగా కావాలంటే చిన్నగా వేసుకోవచ్చు. నేనైతే మీడియం సైజ్ అయితే వేసుకుంటున్నాను, చూస్తున్నారు కదా. ఒకసారి వేసింది అయితే అయిపోయింది. మళ్ళీ అదేవిధంగా మళ్ళీ కవర్లోకి అయితే ఆ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు మన దగ్గర ఎంత ఉందో అంతా ఇట్లా అయిపోయిన కొద్దీ వేసుకుంటూ మురుకులు అయితే పిండేసుకోవాలన్నమాట. చాలా బాగుంటాయి. అంటే అన్నంతో వేస్తున్నాం కదా ఎట్లా వస్తాయి గట్టిగా వస్తాయి అనేసి అనుకోకండి, మంచిగానే వస్తాయి, మంచి పొంగుతాయి. మనం నార్మల్గా రైస్ ఉడకబెట్టి చేస్తే ఎట్లా ఉంటుందో ఆ విధంగానే వస్తాయి. అంటే కొంతమంది అన్నం ఉడకబెట్టి అన్నంతోనే ఈ విధంగా మురుకులు వేస్తారు. ఒకవేళ మీకు కావాలంటే అది కూడా కామెంట్ చేయండి, అది కూడా పెడతాను వీడియో. ఇప్పుడైతే మనం వేయడం మొత్తం అయితే అయిపోయినాయి అనమాట. అన్నీ అయితే వేసేసినాను. సో ఒక 2-3 గంటలు అయితే వదిలేసేయాలన్నమాట ఎండకి, కాబట్టి మనకి ఒక రోజులో రెడీ అయిపోతాయి. చూస్తున్నారు కదా నీట్గా అయితే వేసేసుకున్నాను మొత్తం. ఇవి కొంచెం ఆరే వరకు వెయిట్ చేయాలి. కొంచెం తడి పొడిగా ఉన్నప్పుడు తీసుకుంటే నీట్గా వచ్చేస్తాయి అనమాట. లేదనుకుంటే మొత్తం ఎండిపోయినాయి అనుకోండి, ఈ విధంగా క్లాత్ ఉల్టా వేసేసి కొంచెం వాటర్ జీలకర్ర ఇచ్చేసుకొని తీసేసుకుంటే ఈజీగానే వస్తాయి అనమాట. మనకి ఇక్కడ చూస్తున్నట్టయితే సన్నగా అనిపిస్తున్నాయి కదా, సన్నగా అనిపిస్తాయి. కాకపోతే ఆయిల్లో వేసినప్పుడు మంచిగా ఉబ్బుతాయి అనమాట. మనం బయట కొంటే ఎట్లుంటాయో అదే విధంగా అయితే వచ్చేస్తాయి. ఫైనల్గా అయితే మనకి ఈ విధంగా అయితే రెడీ అయిపోయినాయి అన్నంతో చేసిన వడియాలు. ఇప్పుడైతే ఫ్రై చేసి చూపిస్తాను మీకు. అంటే పొంగుతాయా లేదా అనే డౌట్ మీకు ఉంటుంది కదా, అందుకోసం అయితే ఆయిల్లో అయితే ఫ్రై చేసి చూపిస్తున్నాను, చూసేయండి. ఇక నేను స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని మంచిగా వేడైన తర్వాత ఒక 2-3 అయితే వేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదా ఎంత నీట్గా పొంగినాయో. హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోకూడదు, ఎందుకంటే మాడిపోతాయి అనమాట. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా అన్నం పడేయకుండా మనం అన్నంతో అయితే మురుకులు వేసేసుకున్నాం కదా. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ వస్తాం. బాయ్ బాయ్.